రావడం మంచిదే. తర్వాత మీరు చెప్పి ఇప్పుడు మీరు రేపు కమిటీ వచ్చి చెప్పినప్పుడు నాకు అర్థమవుతుంది ఇలా మరి ఇలా కాబట్టి సో అందుకని అంటే పరిష్కారం కూడా పరిష్కారం కావాలంటే మీరు చెప్పింది సమస్య ఏదైనా బాక్స్ రిపేర్ వస్తే స్పాట్లో బాక్స్ సస్పెండ్ చేస్తే రిమైనింగ్ సపోజ్ 30 days అసలు బాక్స్ ఇవ్వాలి కదా మనం. ఆ సస్పెండ్ ఆప్షన్ మాకు లేదు. ఓకే మార్కెటింగ్ మేనేజర్ గారు రిక్వెస్ట్ పెడితే సస్పెండ్ అని తెలుస్తుందా? సస్పెండ్ ఓకే 50 రోజులు చేస్తారా? సపోర్టింగ్గా పాఠం చెప్తారు అర్థమైంది. నేను మిమ్మల్ని విషయాలు తీసుకున్న ఆవేదనతో మాట్లాడుతున్నాం. 50 అంతా మాట్లాడాలి నా ఒక్కడే సార్, ప్రతి ఒక్క మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, మీరు మాట్లాడి చాలా మంది ఆల్రెడీ బాక్స్ ఇచ్చి 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈ ఈఎంఐ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ఆపరేటర్కి వచ్చే రెవెన్యూ 130 రూపాయలు 60 రూపాయలు పోతే 70 రూపాయలు మిగులుతుంది. 50% రెండవ వల్ల ఈఎంఐ వల్ల కాదు. ఈఎంఐ సిస్టమ్ అనేది ఈఎంఐ రెంట్ అన్నారు. ఇక్కడ జిల్లా కేరళ మొన్న ఇది కృష్ణా జిల్లా సంబంధించి సో దాదాపు సమస్యలు చాలా వరకు మనకు తీసుకొచ్చాయి. మన ఎస్ఎస్ఎల్ ఆఫీసులో చాలా చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలు నమస్కారం అండి. నేను చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు గన్నవరం ఇక్కడికి రావడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరంలో ఇక్కడ కేబుల్ ఆపరేటర్ల సమస్యలు తెచ్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కేబుల్ ఆపరేటర్లు కావచ్చు, నిన్న మొన్న గుంటూరు ప్రకాశం జిల్లాలోకి వెళ్ళినా కూడా దాదాపు ముఖ్యంగా ఒక 10 సమస్యలు దాకా చెప్పగలుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి ఒక 3 సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి బాక్స్కు సంబంధించి రెంటల్స్ ఆర్ ఈఎంఐ 59 రూపీస్ తొలగించి ఉచితంగా బాక్స్ ఇవ్వాలనేది ఒక కోరిక. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ బాగా ఉంది, అది వాళ్ళు చెప్పారు, మాకు కూడా తెలుసు. అదొక సమస్యను పరిష్కరించమని అడుగుతున్నారు నెట్వర్క్ సంబంధించి. అదేవిధంగా బ్యాకప్ సంబంధించి బ్యాటరీల బ్యాకప్ సంబంధించి అదొక సమస్య అడుగుతున్నారు. నాలుగోది వచ్చి బాక్సులు ఇమీడియట్గా, ఎందుకంటే కనెక్షన్స్ తీసుకోవడానికి ఈరోజు ప్రజలు సుముఖతంగా ఉన్నా కూడా కేబుల్ ఆపరేటర్లు బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా మా సంస్థ నుంచి బాక్సులు ఇవ్వలేకపోతున్నమాట వాస్తవం. ఆ బాక్సులు వాళ్ళు మేము ఇమీడియట్గా ఇచ్చినట్టయితే ఇమీడియట్గా కూడా వాళ్ళు మాకు కనెక్షన్ల సంఖ్య పెంచడానికి కూడా కేబుల్ ఆపరేటర్లు రెడీగా ఉన్నారు. ఇంకా మిగతా చిన్న చితకవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఏదైతే ఇవన్నీ సమస్యలు ఉన్నాయో డెఫినెట్గా మేము పరిష్కరించడానికి మొగ్గు చూపుతాము. అదేవిధంగా అయితే నేను జిల్లాకి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు సమస్యలు తెలుస్తున్నవి. ఆ సమస్యలకు తగ్గట్టు పరిష్కార మార్గాలు కూడా నేను ఈరోజు కేబుల్ ఆపరేటర్ని ఇక్కడ కొన్ని రమేష్ గారిని, పమ్మి సురేష్ గారిని కోరడం జరిగింది. నేనేం చెప్తున్నట్టే మీడియా ముఖంగా 13 జిల్లాల నుంచి ఒక ఎక్కువ మంది లేకుండా జిల్లాకు ఒక వ్యక్తి ఎప్పటి నుంచో ఈ కేబుల్ వ్యవస్థలో ఉంటూ ఎల్ఎంఓ కానీ లేదా ఎంఎస్ఓ కానీ ఉంటూ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు మీరే ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని జిల్లాకు ఒకళ్ళ చొప్పున 13 మంది, ఇంకొక 2 అడిషనల్గా ఏదైనా ఎక్స్పర్ట్స్ ఉంటే ఒక మొత్తం 15 మంది దాటకుండా ఒక కమిటీ ఫామ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ సమస్యలని వాస్తవంగా విన్నాను. జిల్లాలకు మిగతా జిల్లాలకు కూడా వెళ్తాను. ఈ సమస్యలన్నింటిని కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకొని నేను ఎన్న సమస్యలు ప్లస్ మీకు కూడా తెలిసినట్టుని మీరు ఎప్పటి నుంచో వ్యాపారం ఉన్నారు కాబట్టి పరిష్కార మార్గాలు కూడా ఈ సమస్య ఇది, ఇలా సమస్య చేస్తే బాగుంటుంది అనేది మీ అనుభవాన్ని ఉపయోగించి సమస్య ప్లస్ దానికి పరిష్కార మార్గాలు కూడా మీరు రాసుకొని వస్తే నేను వారానికో లేదా 10 రోజులకు ఒకసారి కంపల్సరీ ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో ఈ కమిటీ వేసుకుంటారో ఆ కమిటీని కూడా మేము సంస్థ తరఫున రికగ్నైజ్ చేస్తాము. వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇప్పుడు సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 10 రోజులకు ఒకసారి వాళ్ళతో వింటాము. ఒక 3 నెలల పాటు, అంటే నెలకు 3 సార్లు చొప్పున నెక్స్ట్ 3 నెలలు కనీసం ఒక 9 సార్లు 10 సార్లు అయినా వీళ్ళతో కూర్చొని సమస్యకు దానికి పరిష్కారం ఎలా చేయాలో మొత్తం వాళ్ళతో చర్చించి ఒక్కో దానికి పరిష్కరించుకుంటూ పోతాం. ఆ తర్వాత కూడా నేను కేబుల్ ఆపరేటర్స్ని గౌరవించట్లేదు, ఆఫీస్కి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, చైర్మన్ గారు మాట్లాడటం లేదని చెప్పేసి కొన్ని విన్నాను. అటువంటిది ఏమి ఉండదు. ఈ 15 మందితో మీరు కోఆర్డినేట్ చేసుకోండి. తర్వాత కూడా 3 నెలల తర్వాత గ్యారంటీగా నెలకు ఒక మీటింగు రెగ్యులర్గా వాళ్ళతో వచ్చి చెప్తాము, వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటాము. అదేవిధంగా
తర్వాత మనం సార్ట్అవుట్ చేసిన తర్వాత కూడా ఇంకా కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక సమస్య నడుపుతప్పుడు ఏది పూర్తిగా 100% మనం పరిష్కరించలేము. ఆ సమస్యలను కూడా కేబుల్ ఆపరేటర్లు ఎప్పటికప్పుడు నెలకోసారి మేము మీటింగ్ పెట్టుకుంటాము. వాళ్ళు చేసుకొస్తే త్వరితగతిన పరిష్కరిస్తాము. అదేవిధంగా మిగతా కేబుల్ ఆపరేటర్లు కూడా ఒకవేళ 15 మందితో ఒకసారి కమిటీలో ఉన్నా కొంతమంది వాళ్ళతో పొసక్కపోవచ్చు. అలాంటి భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, అపాయింట్మెంట్ అనేది చైర్మన్ గారితో నాతో మీకు అవసరం లేదు. నేను ఆఫీస్లో ఉన్నానని తెలిస్తే మీరు రండి, గంట 2 గంటల ఒకవేళ సమయం పట్టినా మీరు నేను రాత్రి 10 అయినా సరే కూర్చుంటాను, మాట్లాడి వెళ్తాను. అలా అని చెప్పేసి ప్రతి చిన్న చితక సమస్యను తీసుకొచ్చేసి మీ సమయాన్ని వృధా చేయొద్దు, నా సమయాన్ని వృధా చేయొద్దు. అది వాల్యూ అంటే వ్యక్తిగత సమస్య కాకుండా ఓవరాల్గా ఉండేది. వ్యక్తిగత సమస్యలు అంటే కొన్ని ఉండొచ్చు, మిమ్మల్ని మా సంస్థ ఉద్యోగాలు ఇబ్బంది పెడుతున్నాం, లేకపోతే మీ కనెక్షన్ తీసేసి ఇంకొకరికి ఇవ్వటము, లేదా డబ్బులు తీసుకొని ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వకపోతున్నాం. అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా నా దృష్టికి అంటే వ్యక్తిగతంగా వచ్చే ముందు నా అఫీషియల్ మెయిల్ ఐడి కూడా అందరి దగ్గర ఉంటుంది, దానికి మెయిల్ చేయండి. అప్పటికి మీరు పరిష్కారం దొరకకపోతే ఆఫీస్కి రండి, మీకు ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదు. అక్కడ కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది, ఆఫీస్కి వస్తే అక్కడ కూర్చోండి, వచ్చి మీ స్లిప్ రాసిస్తే నేనే కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చి మాట్లాడతాను, లేకపోతే నా రూమ్కి పిలుచుకొని మాట్లాడతాను. బట్ ఎక్కడ కూడా అవాయిడ్ చేయటము లేకపోతే డిలే చేయడం అయితే ఉండదు. మీరు మా దృష్టికి తీసుకురండి, తెచ్చిన ప్రతి సమస్యను మళ్ళీ పరిష్కరిస్తారు అనుకోవద్దు. కొన్ని అయ్యేవి ఉంటాయి, కొన్ని కాని ఉంటాయి. అవ్వడానికి అవకాశం ఉన్నదాన్ని ప్రతిదాన్ని పరిష్కరించడానికి మేము మొగ్గు చూపుతాం. అవని ఉండి కొంచెం కోరికలు కోరి లేకపోతే కుదరని ఉంటే మేము కూడా ఏం చేయలేము. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము కేబుల్ ఆపరేటర్లకు ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం పెట్టింది. సో వారికి ఇప్పుడు నేను వివరంగా చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కటే చెప్తున్నా, అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది అంటే వేరే విధంగా తీసుకోవద్దు, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మీరు అక్కడికి వచ్చి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మా సమయాన్ని వృధా చేయొద్దు. ముఖ్యమైన బుల్లెట్ పాయింట్స్ తీసుకొని టు ది పాయింట్ ప్రెసైజ్గా రండి, తప్పకుండా పరిష్కరిస్తాం. బట్ ఆ బాధ్యతనైతే వీరిని కోరుతున్నాను, పమ్మి సురేష్ గారిని ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని అన్ని జిల్లాల నుంచి అమికబుల్గా ఉండేటట్టు దాన్ని ఒక రాజకీయం చేసి దాన్ని ఇష్యూ చేయొద్దు. జాగ్రత్తగా దాన్ని కమిటీ ఫామ్ చేసుకోండి. వన్స్ అయిపోయిన తర్వాత మీరు ఒక రిప్రజెంట్ చేస్తే దాన్ని మేము గుర్తించి సంస్థ తరఫున ఇక వాళ్ళ నుంచి ఇప్పటి నుంచి చర్చలు జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జేఏసీలు అని ఉన్నవి ఉండనివ్వండి, మాకేమైపోయింది. ఆ జేఏసీలు కూడా ఆఫీసులో ఒకసారి చూసేసి ఒక లిస్ట్ ఇవ్వండి. వాటితో ఒక 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుందాం. అది ఓన్లీ ఆ జేఏసీలో ఉన్న మెంబర్స్. ఈ 15 మంది కమిటీ మాత్రము కంపల్సరీ నెక్స్ట్ 3 నెలలు మళ్ళీ చెప్తున్నాను, 10 రోజులకు ఒకసారి కూర్చుంటాము. ఆ తర్వాత 3 నెలలు అయిపోయిన తర్వాత నెలకు ఒకసారి కూర్చుంటాం. ఓకే కదా, థ్యాంక్ యూ సో మచ్. ఇక దీని మీద ఈ కమిటీ మీద ఏదన్నా కూడా ఉన్న సూచనలు ఉన్నా కూడా నా మెయిల్ చెప్పండి, వీరితో డిస్కస్ చేయండి. ఓవరాల్ కూడా ఫామ్ చేసుకొని వర్క్ చేద్దాం. మెకానిజం చేయలేము, వెనక్కిపోయి పట్టించుకోలేదు కాబట్టి ఆ సమస్యలు చాలా వరకు ఉండిపోయి ఆ రోజు 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ అదే సరిగా చేసినట్టు 50 లక్షల దాకా పోవడానికి అవకాశం ఉన్నది. అది కాస్త ఏమైంది 10 నుంచి 5 లక్షలు పడిపోయింది. సో ఇవన్నీ ఉండబట్టే కదా, వాళ్ళని గౌరవించి వాళ్ళని పట్టించుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించుంటే వాళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తారు. వాళ్ళకి కావాల్సిన మన సంస్థ తరఫున మేము ఇవ్వాలి, వాళ్ళు చేయడం, వాళ్ళు వ్యాపారం చేస్తారు, కనెక్షన్లు తీసుకొస్తారు. అదేవిధంగా కస్టమర్స్ కూడా వాళ్ళు సర్వీస్ ఇస్తారు. ఇది జరిగింది కాబట్టి ఈరోజు సంస్థ ఒక ముక్కలు చెప్పాలంటే దివాలా అంచుకు వచ్చింది. డెఫినెట్గా ఇప్పుడు ఆ 15 మంది కమిటీ వేస్తున్నాం కదా, ఆ కమిటీ వాళ్ళు ఇచ్చే సూచనలు బట్టి మేము కూడా ఇంటర్నల్గా మా ఉద్యోగస్తులతో డిస్కస్ చేసి బెటర్ ప్లాన్స్ ఈరోజు ప్రైవేట్ కాంపిటీటర్స్కి ధీటుగానే చేసుకొస్తాం. ఎందుకంటే మన ప్రభుత్వ రంగ సమస్య ఇక్కడ వ్యాపారం కాదు మన ముఖ్యం, ఆదాయం కాదు మన ముఖ్యం. మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం మీ అందరికీ తెలిసింది, పేద మధ్యతరగతి ప్రజలకి తక్కువ ధరకి ఇంటర్నెట్ ఇవ్వడం అనేది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు కేబుల్ కనెక్షన్ ఇవ్వడం అనేది అది ముఖ్యంగా మారుమూల గ్రామాలు ఉండే వాళ్ళకి. సో వారి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్లాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.